మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు దేశానికి అనేక సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పారు. మానవ వనరులకు సంబంధించి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. వచ్చే జయంతి వరకు మెమోరియల్ సెంటర్ మ్యూజియంతో పాటు అన్ని బాగుండేలా ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు పివి జ్ఞాన భూమిలో పివి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఉచిత ఐ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించారు. దేశ మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు జయంతి సందర్భంగా ప్రజాభవన్లో ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి సీతక్క. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకి శ్రీకారం చుట్టి సంపద పెంచారని, పేదలకు పెంచారని తెలిపారు. పివి ఎన్నో సంస్కరణలు తెచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ప్రాంతం బంగారు నుంచి ఎదిగి వచ్చి రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకురావడంతో పాటు ముఖ్యమంత్రిగా దేశంలో కూడా ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకొచ్చి సంపద పెంచాలి, పేదలకు పంచాలని అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పివి మన టీవీ అనే విధంగా గొప్ప భాషా పాండిత్యంతో పాటు అనేక భాషలు, అనేక భావాలు, అనేక కోట్ల మంది బాధలు తెలిసినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తిత్వం విలువలతో ఈ దేశానికి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సేవలు చేసినటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికీ అనేక కోట్ల మంది పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారు